న్యూస్ 24 అవర్స్ మీడియా సర్వీస్ స్టేట్ బ్యూరో చీఫ్ నాయని శ్రీనివాసరావు 46వ వార్డు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పోలోజు మౌనిక కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే వార్డును అన్ని విధాలా నా సొంత ఖర్చులతో అభివృద్ధి చేస్తాను. కార్గిల్ యుద్ధంలో అమరులైన కీర్తిశేషులు లాంసా నాయక్ గోపయాచారి కూతురుగా మీ ముందుకు వస్తున్నాం. దేశం కోసం త్యాగం చేసిన మా తండ్రి ఆదర్శంగా తీసుకుని మమ్మల్ని ఆశీర్వదించండి. ఇంటాడపిల్లలు అనుకోండి, ఇంకొక అవకాశం లేదు నాకు. నేను ఏ పని ఉందో తీసుకుంటా, తప్పకుండా నాకు ఒక అవకాశం ఇచ్చి సపోర్ట్ చేయాలి. ఏదున్నా ఒకవేళ నేను గెలిస్తే మాత్రం నాకు ఫండ్స్ వచ్చేలా కూడా నేను వెయిట్ చేయాలి. నా సొంత పైసలతో అందరికీ నమస్కారం అండి. నా పేరు పోలోజు మౌనిక. మా నాన్నగారు పోలోజు గోపాయాచారి గారు అండి, కార్గిల్ యుద్ధ అమరవీరులండి. మా నాన్నగారు దేశం కోసం సేవ చేశారండి. అదే స్ఫూర్తితో నేను కూడా మన 46వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ బీజేపీ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డానండి. ఈరోజు కూడా ఇంటింటి ప్రచారం అనేది చేయడం జరిగిందండి. నా వార్డు సభ్యులందరికీ నేను చెప్పేది ఒకటే అండి, మీకున్న ఏ సమస్య అయినా సరే నేను గెలిచాక నిధులు శాంక్షన్ అయినా కాకుండా నా సొంత ఖర్చులతో నేను చేస్తా అని చెప్పి నేను అందరికీ మాట ఇవ్వడం జరిగిందండి.
అదేవిధంగా ప్రజలు కూడా నన్ను చాలా ఆదరిస్తున్నారండి. వాళ్ళ ఇంటి ఆడబిడ్డలాగానే నన్ను ఆదరించి నాకు ఓటేసి సపోర్ట్ చేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తానని చెప్పి నాకు మాట ఇచ్చారండి. ఆ ఉత్సాహంతోనే నేను ఇంకా మెరుగైన సేవలు చేస్తా అని చెప్పి వాళ్ళకి ప్రముఖంగా ఇప్పుడు నా వార్డు ప్రజలందరూ ముందు నేను వాళ్ళకి మాట ఇస్తున్నాండి. ఒక్కసారి నాకు ఓటు వేయండి, సపోర్ట్ చేయండి, భారీ మెజారిటీతో గెలిపించండి. మీకు ఏ పనులు కావాలన్నా నేను చేసి పెడతాండి. మా నాన్నగారు ఎలా అయితే దేశం కోసం ప్రాణాలు ఇచ్చారో నేను నా వార్డు ప్రజలు నన్ను నమ్ముకొని ఓటేసిన వాళ్ళందరికీ నేను సేవ చేయడానికి ఎల్లవేళలా వాళ్ళకి అవైలబుల్గా ఉంటానని చెప్పి నేను చెప్తున్నానండి. నాకు ఈ వార్డులో అండి ప్రధాన సమస్యలు స్ట్రీట్ లైట్, మున్సిపాలిటీ సమస్యలు అనేది ఉందండి. ఈ కన్వర్టర్ బ్రిడ్జ్ అనేది ఒకటి చాలా పెద్ద సమస్య ఉందండి. వాళ్ళు ఎన్ని గవర్నమెంట్లు మారినా వాళ్ళకి ఎలాంటివి జరగలేదండి. అవన్నీ మేము దృష్టి పెడతాము. సీసీ కెమెరాల వ్యవస్థ, నిఘా వ్యవస్థ అనేది కూడా మేము ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచిస్తుందండి. దోమల సమస్య ఉంది, స్పీడ్ బ్రేకర్ల సమస్య ఉంది, రోడ్డు సమస్య ఉంది. ఏది కూడా ఎన్ని గవర్నమెంట్లు మారినా ఏది కూడా మారలేదండి ఈ వార్డులో మాత్రం. అవన్నీ నేను గెలిచాక వాటి మీద నేను పోరాడుతానండి. వాళ్ళ కోసం నేను పని చేస్తానండి.